ప్రపంచంలో అందరూ ఉన్నట్టే ఉంటున్నావా? ఏమి తేడా లేదా? అయితే నువ్వు రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వ్యక్తివి. స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. గాడ్ వాంట్స్ యు టు స్టాండ్ ఫర్మ్. దట్స్ వెన్ గాడ్ కెన్ వర్క్ త్రూ యూ. గాడ్ కెన్ వర్క్ త్రూ యూ. డు నాట్ టేక్ ఎనీ ఎమోషనల్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ ఫాలో ద లీడర్, ద అథారిటీ ఇన్ యువర్ లైఫ్. మా అర్థం ఏం చెప్తుందంటే, నీ ఇష్టం వచ్చినందుకు ప్రార్థన చేయి, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, లాస్ట్కి దేవా నన్ను క్షమించని అడుగు, నీ పాపాలని క్షమించబడతాయి అంటాడు. కానీ రాజ్యంలో అలా కుదరదు. నువ్వు ఇలా చేయి, దీవింపబడతావంట. నువ్వు అలాగే చేయాలి. నువ్వు ఈ పని చేయి, నీకు ఆశీర్వాదం వస్తుంది అంటాడు. నువ్వు అలాగే చేయాలి. విధేయత రాజ్యంలోనే కనబడుతుంది. మతంలో ఇష్టానుసారత కనబడుతుంది. ఇష్టం వచ్చినట్టు జీవించడం, యాజ్ యూ లైక్, యాజ్ యూ వాంట్. డు నాట్ ఎంటర్ ద ఏరియా వేర్ యూఆర్ నాట్ ఆథరైజ్డ్ న్యాచురల్లీ. అధికారానికి లోబడితే ఎక్కడ లేని బలం వస్తుంది. హల్లెలూయా. అధికారానికి లోబడితే ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఈ యొక్క ప్రపంచం ఏమనుకుంటుందంటే, అధికారానికి లోబడటం అంత బుద్ధిహీనత ఇంకోటి లేదని అనుకుంటుంది. దేవుడు నీకు అప్పగించిన పని వేరు, ఆ పని ఏంటో నువ్వు గుర్తించాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్, యూ నీడ్ టు ఫైట్ ఫర్ దాట్. అప్పుడు నీకు బలం వస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము అధికారము అనగా ఏంటి. యాక్చువల్గా దేవుని దృష్టిలో అధికారము అనగా ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. దేవుని దృష్టిలో అని ఎందుకు చెప్పానంటే, అనేక దృష్టిలు ఉంటాయి, అనేక కోణాలు ఉంటాయి. కానీ మనకి కావాల్సింది వేరే వాళ్ళ యొక్క కోణం కాదు. మనకు కావాల్సింది దేవుని యొక్క దృష్టిలో అధికారము అనగా ఏంటి. వాట్ డస్ గాడ్ మీన్ బై అథారిటీ? ఈ యొక్క అంశాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నానంటే, మన భారతదేశం యొక్క ఫౌండేషన్, అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి నూతన భారతదేశం యొక్క ఫౌండేషన్, అది రెబెలియన్ మీద, పునాది మీద మనము కట్టబడి ఉంది అని చెప్పొచ్చు. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, మనం ఇంట్లో గృహంలో చూస్తే చాలా ఎక్కువ రెబెలియన్ చూస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రుల మీద పిల్లలు, వీరేమో వారి తల్లిదండ్రుల మీద, లేకపోతే ఆఫీస్లో రెబెలియన్. ఈ యొక్క తిరుగుబాటు చేసేటువంటి స్వభావము మనము రాజకీయ నాయకుల్లో కూడా చూస్తూ ఉంటాం. పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం పైన, పార్టీ ఏదైతే పరిపాలిస్తుందో దానిపైన ప్రతిపక్షం యొక్క పార్టీ ఏదో ఒకటి రకంగా తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్, రిబెల్లింగ్, తిరుగుబాటు చేస్తూ. ఎందుకంటే తిరుగుబాటు మీదే మనము స్వతంత్రం సంపాదించుకున్నామని మనం నమ్ముతున్నాము. కానీ ఆ యొక్క తిరుగుబాటు స్వభావము ఎక్కడ పని చేయాలి, ఎక్కడ పని చేయకూడదు అనేటువంటి వ్యత్యాసం మనకు అర్థం కావాలి. We need to understand where we need to rebel or protest and where we should submit and be in obedience. అధికారానికి మనము సహకరించము, లోబడతాం. అనేక మంది ఏమనుకుంటారంటే సహకరించడమే లోబడడం అనుకుంటారు. కాదండి, రెండాటికి చాలా వ్యత్యాసం ఉంది. సహకరించడం అంటే నీవు నచ్చినంత వరకు నీతో పనిచేస్తా, నువ్వు కానీ పొరపాటున నన్ను బాధించే ఏ మాట అన్నా, నాకు వ్యతిరేకంగా ఏమన్నా సరే నేను ఇంకా లోబడను. దాన్ని సహకరించడం అంటే. కానీ అధికారానికి లోబడడం అంటే, నువ్వు ఏమైనా చేయు, నేను నీ అధికారానికి మాత్రమే లోబడతాను. ఎందుకంటే నువ్వు నా మంచి కోరేవాడివి గనుక నీ అధికారానికే లోబడతాను. దట్ ఈస్ కాల్డ్ కంప్లీట్ ఒబీడియన్స్ టు అథారిటీ. ఎందుకు ఈ యొక్క అంశాన్ని నేను సంఘంలో ప్రస్తావిస్తున్నానంటే, అధికారము నీ రక్షణ కొరకే ఉంది అన్నటువంటి సంఘటన, అన్నటువంటి మాట నువ్వు గుర్తించాలి. అధికారము నీ యొక్క క్షేమాభివృద్ధికే ఉన్నది. అధికారము
నిన్ను దూషిగానో నిన్ను దూషించడానికో నిన్ను దోషిగానో పెట్టడానికి కాదు. బట్ అథారిటీ ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ యువర్ ప్రొటెక్షన్. అనేక సంఘాలలో అధికారము యొక్క విలువ అర్థం కాక అనేక సంఘాలలో కొన్ని ఒడిదొడుకులు వస్తూ ఉంటున్నాయి. దేవుని కృప వలన మన సంఘంలో అది లేదు. హల్లెలూయా. ఎందుకనగా ఈ యొక్క అధికారము, ఆ యొక్క అంశము మనకు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. కనుక అధికారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ఉదాహరణ వాడి మనం అధికారాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మన వర్షిప్ నైట్ రోజు మేము కారులో బయటకు వెళ్తుంటే చూసాము, చక్కటి బయటన పార్ష్, ఔడీ, ఇంకా ఫెరారీ ఇవన్నీ కూడా బయట పార్క్ చేసి ఉన్నాయి. ఆహా భలే ఉన్నాయి కార్స్ అని చెప్పి అనుకున్నాం. నాతో పాటు చాలామంది చూశారు. నేను అక్కడ పార్ష్ ఊరుస్ ఉంది. అరే ఇట్స్ అ బీస్ట్. అది సాధారణమైనటువంటి కారు కాదు. అతి క్విక్గా 0 to 100 2 సెకండ్లో అందుకునేటువంటి వేగం ఆ యొక్క కారు. 2 సెకండ్లో 1 2 100లో ఉంటాం. ఇంత వేగంతో ఎలా పరిగెడుతుంది ఈ కారు అని చెప్పి నేను ఆలోచిస్తే, అవి ఆ యొక్క కార్స్ లేకపోతే బైక్స్ కొన్ని న్యాచురల్ లాస్ని అవి ఆ యొక్క న్యాచురల్ లాస్కి విధేయత చూపిస్తాయి. అందుకే అంత బరువు ఉండేటువంటి కారు కూడా ఏదో సునాయాసంగా తేలిగ్గా కాగితంలాగా ఎగిరిపోతూ ఉంటుంది. ఎలాంటి లాస్ అంటే, ఉదాహరణకి భూ ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి అని పిలుస్తారు. లా ఆఫ్ గ్రావిటీ. ఈ యొక్క లా ఆఫ్ గ్రావిటీ ఏంటంటే భూమికి పుల్ చేస్తూ ఉంటుంది, దానికి విధేయత చూపించాలి పెద్ద కారు. రెండవది ఇనర్షియా, ద లా ఆఫ్ ఇనర్షియా, జడత్వం అనుకుంటా తెలుగులో. ద లా ఆఫ్ ఇనర్షియాకి ఒబే చేస్తుంది. అంటే the object which is at rest stays at rest, the object which is in motion tends to stay in motion at the same speed and direction. Law of inertia. ఇలాగే 7 లాస్ ఉన్నాయి. ద లా ఆఫ్ మొమెంటమ్ అని, ద లా ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అని, ద లా ఆఫ్ వాట్ ఈస్ దట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ సెంట్రిపెటల్ ఫోర్స్ అని. ఇలాగా 7 న్యాచురల్ లాస్ ఆఫ్ ది ఎర్త్ని ఈ యొక్క కార్ ఫాలో అవ్వాలి. అప్పుడే అది స్థిరంగా ఉంటుంది, వేగంగా పరిగెత్తగలదు, బ్రేక్ వేస్తే ఆగుతుంది. ఇవన్నీ ఇట్స్ టూ మచ్, ఇప్పుడు అవసరం లేదు అది మనకి. కానీ ఆ 7 లాస్ని కానీ ఈ యొక్క కార్ ఒబే చేయకపోతే ఆ కార్ మన ఆధీనంలో ఉండదు. లా ఆఫ్ ఫ్రిక్షన్ ఆధీనంలో ఉండదు. సో ఏదైనా మనము మనుషులు తయారు చేసినటువంటిది అతివేగంగా పనిచేయాలంటే అది కొన్ని లాస్కి ఒబే చేయాలి. కానీ అదే రీతిగా దేవుడు సహజ రూపంలో తయారు చేసినటువంటి కొన్ని వెసల్స్ ఉన్నాయి. మనుషులు, సింహాలు, పులులు, చీతా అని చెప్పి ఒకటి ఉంటుంది. అది ఎంత వేగంగా పరిగెడుతుంది అంటే ఇట్ కెన్ రన్ అప్ టు 70 miles per hour and almost 100 kilometers per hour instantly. మరి దానికి ఏం అప్లై అవ్వా అంటే దానికి అప్లై అవుతాయి కానీ ఇట్స్ సో న్యాచురల్. దానికి సహజంగానే అప్లై అయిపోతుంది, దానికి మెయింటెనెన్స్ అవసరం లేదు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఏదైతే సహజంగా తయారు చేస్తాడో దానికి పెద్ద మెయింటెనెన్స్ అవసరంలే. మనము ఏదైతే లేనిది చూపించాలని చెప్పి ప్రయత్నిస్తామో దానికే మెయింటెనెన్స్ కావాలి. కొంతమంది మనుషులు కలుస్తూ ఉంటాం, వాళ్ళని కలుసుకోవటం లేకపోతే వారితో మాట్లాడటమే అదో పెద్ద హై మెయింటెనెన్స్. వాళ్ళు కలవాలంటే ముందుగానే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. వాళ్ళని ఎక్కువగా కలవలేం, వాళ్ళతో మింగిల్ అవ్వలేం.
వాళ్ళకి మనకు అర్థం కారు. వాళ్ళు లేనిదేదో చూపిద్దాం అనుకుంటారు. బట్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే నేను దేవుడు ఏ రూపంలో అయితే తయారు చేశాడో ఆ రూపాన్నే నేను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే సహజంగా తయారు చేశాడో ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి రూపాన్ని, అర్థాన్ని మనం అర్థం చేసుకొని అట్టి రీతిగా మనం జీవిస్తే మనం చాలా సునాయాసంగా జీవిస్తాం. ఇట్ డజంట్ టేక్ ఎనీ మెయింటెనెన్స్. ఇట్ ఈస్ సో న్యాచురల్. హల్లెలూయా. అందుకే నేను కలవాలనుకుంటే వెంటనే కలవచ్చు, ఫోన్లో మాట్లాడాలంటే వెంటనే మాట్లాడవచ్చు. ఎంత ఈజీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ గాట్ టు అండర్స్టాండ్ దిస్. ఏదైతే లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటామో దాన్ని చేయడం చాలా కష్టం. అందుకే ఒక ఫ్లైటు ముంబై నుండి దుబాయ్ వెళ్ళాలంటే దగ్గర దగ్గర 2700 మంది గ్రౌండ్ స్టాఫ్, ఎయిర్ స్టాఫ్, ఎయిర్ టవర్స్లో పనిచేసే వాళ్ళు అందరూ పనిచేస్తే ఆ ఫ్లైట్ వెళ్ళగలదు. 2700 మంది మనుషులు పనిచేస్తే ఆ ఫ్లైట్ ఎగరగలదు. అదే ఇంకొక ఫ్లైట్ ఉంది, పక్షి, బర్డ్. దానికి ఏం మెయింటెనెన్స్ అవసరంలా. అది ఒక ఊరు నుండి ఇంకో ఊరు కాదు కదా, ఒక ఖండం నుండి ఇంకో ఖండానికి కూడా వెళ్ళగలదు. హల్లెలూయా. ఎందుకంటే ఇట్ ఫాలోస్ ద న్యాచురల్ లాస్ ఆఫ్ గాడ్. సో వాట్ ఐ వాంట్ టు డూ బిఫోర్ వి గో ఇన్ టు ద మెసేజ్, ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ఉదయకాలమున దేవుడు నీకు సహజంగా ఇచ్చినటువంటి రూపం ఏంటో, ఆ యొక్క గుణాలు ఏంటో నీవు ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుడే అధికారముతో జీవించగలవు. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మెకానికల్ ఇంజనీర్ వచ్చి డెవలపర్ అవుతున్నాడు. ఒక డెవలపర్ కోడర్ వచ్చి ఒక గ్రాఫిక్ డిజైనర్ అవుతున్నాడు. ఒక గ్రాఫిక్ డిజైనర్ వచ్చి కెమెరామ్యాన్ అవుతున్నాడు. ఒక కెమెరామ్యాన్ వచ్చి ఫ్యాషన్ డిజైనర్ అవుతున్నాడు. అందుకే వాళ్ళు వేసుకున్న బట్టలతో మనల్ని చంపేస్తున్నారు. ఎందుకంటే మన సహజ సిద్ధమైనటువంటి రూపము, మన సహజ సిద్ధమైనటువంటి గుణాల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద డిజైన్ విచ్ గాడ్ హెస్ గివెన్ టు అస్. అందుకే నేను మాట్లాడుకొని ఉండలేను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎక్కడున్నా మహా అయితే ఒక 10 నిమిషాలు మాట్లాడకుండా ఉంటానేమో. మాట్లాడుతూనే ఉంటాను, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. అరే ఏంట్రా, ఆహా దేవుడు నన్ను మాట్లాడేవాడుగా తయారు చేశాడని అర్థం చేసుకున్నాను. ఈరోజు పాస్టర్ని అయిపోయాను. మీరు అనుకుంటారు స్టేజ్ ఎక్కితే పాడతానని. లేదండి, నేను ఆఫీస్లో కూర్చున్నా పాడుకుంటాను, గదిలో కూర్చున్నా పాడుకుంటాను, లాస్ట్కి బాత్రూంలో ఉన్నా పాడుతాను, లాస్ట్కి 5000 మంది ముందు కూడా పాడాను, ఎవరు లేనప్పుడు కూడా పాడాను. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఒక రీసెర్చ్ చేసింది, నాట్ జియో. ఏంటంటే ఆ రీసెర్చ్లో తేలింది, పక్షులకి వాటి యొక్క ఎనర్జీ ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? పక్షులకి ద ఎనర్జీ డజంట్ కమ్ ఫ్రమ్ ఫుడ్. మరి ఎక్కడి నుండి వస్తుంది ఎనర్జీ? అది ఎగిరితే వస్తుందట. ఏం చేస్తాయండి అంటే అది ఎగరడం మానేస్తే అది చచ్చిపోద్ది, దానికి బలం రాదు. అది ఎగురుతూ ఉంటే దానికి బలం వస్తుంది. హల్లెలూయా. సో అందుకే నేను ఎందుకు పాడుతానంటే మీకోసం కాదు. అరే నేను పాడకుండా ఉండలేనండి. హల్లెలూయా. నేను మాట్లాడకుండా ఉండలేనండి. నేను మాట్లాడుతూ ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది, పాడుతూ ఉంటే ఎనర్జీ వస్తుంది. కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు చచ్చిపోతున్నానండి ప్రతిరోజు ఉద్యోగంకి వెళ్ళలేక. కరెక్టే అమ్మా, ఎందుకు చచ్చిపోతున్నావో తెలుసా? దేవుడు నిన్ను ఆ రీతిగా తయారు చేయలేదు. దేవుడు నీకు అప్పగించిన పని వేరు, ఆ పని ఏంటో నువ్వు గుర్తించాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దాట్, యూ నీడ్ టు ఫైట్ ఫర్ దాట్. అప్పుడు నీకు బలం వస్తుంది.
హల్లెలూయా. అర్థమైందా? ప్రక్కవారికి తిరిగి చెప్పండి, అర్థమైందా అని అడగండి. చేపలకంట ఏదటం వల్ల ఎనర్జీ వస్తుందట. ఏదటం వల్ల. చేపలకి, పక్షులకి ఎగరటం వల్ల, మనుషులకి మీరే చూసుకోవాలి అదేంటో. నాకు ఉండే భయం ఏంటో తెలుసా? ఒకవేళ నేను ఈ పని చేయడం మానేస్తే, ఏ పని చేయడం మానేస్తే నాకు పర్లేదు యాక్చువల్లీ. అంటే కొన్ని పనులు చేస్తూ ఉంటాను, కొన్ని వ్యాపారాలు నడుపుతూ ఉంటాను, ఏం చేయకపోయినా పర్లేదు అనిపిస్తుంది. కానీ ఈ పని చేయకపోతే, ప్రసంగించకపోతే, పాటలు పాడకపోతే, మనుషులతో మాట్లాడకపోతే, వాళ్ళ ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళకపోతే బతకలేని అనిపిస్తుంది. దట్ ఈస్ ద వెరీ రీజన్ వై ఐ వాజ్ బోర్న్. That is the reason why I can do this the best way like nobody else. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పని చేస్తున్నప్పుడు మనము ఆ పని యొక్క ఆనందం కొరకు పని చేయాలి. ఏదో చేస్తున్నాలే, ఆయన జీతం వేస్తున్నాడు చేస్తాను కాదు నాన్న. ఆ పని యొక్క ఆనందం కొరకు you need to work for the joy of it. పాస్టర్ గారు మీరు మాట్లాడుతున్న భాష అర్థం కావట్లేదండి. కాదు, మీరు ఉన్న లోకం వేరు. you need to get out of it. hallelujah. you need to start. don't think it's too late. లేట్ అవ్వలేదండి. don't think it's too late. start introspecting for it. దాని గురించి ఆలోచించండి. దేవుడు నన్ను ఏ రీతిగా తయారు చేశాడు, దేవుడు నన్ను ఎట్టి రీతిగా పెట్టాడు, ఏ గుణాలు పెట్టాడు, ఏ కళలు పెట్టాడు నాలోని. లెట్ మీ బ్రింగ్ ఇట్ అవుట్. వీఆర్ నాట్ మేడ్ ఇన్ అ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలోనే అన్నీ వరుసగా ఒక బెల్ట్లో వచ్చేస్తూ ఉంటాయి. యు ఆర్ కస్టమైజ్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు ఉందో తెలుసా నీ కస్టమైజేషను? నీకుండే ఫింగర్ ప్రింట్స్ ఎవరికి లేవంట, నీకుండే రెటీనా ఎవరికీ లేదంట. హల్లెలూయా. లాస్ట్ నీకుండే హైట్ కూడా డౌటే నాకు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేశాడు. దేవుడు నిన్ను ఒక యునిక్ వేలో తయారు చేశాడు. యూ నీడ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ దాట్. ఆ యొక్క యునిక్నెస్ ఏంటి, ఆ యొక్క ప్రత్యేకత ఏంటి నాలో పెట్టింది. వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నీ సృష్టికర్తకు అర్థమైతే చాలు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ఈ విషయం నీకు అర్థమవుతుందో, ఎవ్వరు లేకుండా నువ్వు ఒక్కడే కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తావు. ఈ విషయం అర్థం కాకపోతే అబ్బా భోజనం చేసినప్పుడు ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ విషయం నీకు అర్థమైతే you will start enjoying yourself even alone. hallelujah. సో అధికారం యొక్క ప్రాముఖ్యతని ఈరోజు నేను క్లుప్తంగా పరిచయం చేసి నేను ఈరోజు ముగిస్తాను. అధికారం యొక్క ప్రాముఖ్యతలో మొట్టమొదటిది, భూమి మీద అన్నిటికన్నా శక్తివంతమైన స్థానము అధికారము క్రింద ఉండటమే. అధికారం క్రింద ఉండటమే భూమిలో అన్నిటికన్నా శక్తివంతమైన స్థానము. ఎలా చెప్తున్నారండి? చక్కగా అధికారం క్రింద ఉండకపోతే మనకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు కదా, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కరెక్టే. ఈ వర్తమానం అంటే మీకు అర్థమవుతుంది. స్వేచ్ఛ అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి స్థానం అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం. ఐఎమ్ టెలింగ్ యూ, నో, కాదు. స్వేచ్ఛ అనేటువంటిది అది ఒక డెమోక్రటిక్ ఐడియల్. అది అంటే ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ఒక పదం. అది ఊహాజనితమైనటువంటిది. అది నిజంగా సాధించలేము స్వేచ్ఛని. ఎలా చెప్తున్నారంటే, సరిహద్దులు లేకుండా ఒక దేశం ఉంటుందా? సరిహద్దులు లేకుండా ఒక స్వేచ్ఛ ఉండనే ఉండదు.
సరిహద్దులు లేని స్వేచ్ఛ డిక్టేటర్షిప్ అవుతుంది. సరిహద్దులు, ఒక స్వేచ్ఛలోనే సరిహద్దులు ఉంటున్నాయంటే ఆ సరిహద్దులను డిఫైన్ చేసేవాడే కదా అధికారి. మరి అధికారం లేకుండా స్వేచ్ఛ ఎక్కడి నుండి వస్తుంది? డిగారే అరే నీ సరిహద్దు ఇక్కడ వరకు రా అని ఎవరు చెప్పగలరు? ఒక అధికారే. నీవు లేదండి మాకు అటువంటి సరిహద్దులు ఏమొద్దు అని చెప్పి అనుకున్నట్లయితే అప్పుడు అది అరాచకం అవుతుంది. ఎందుకంటే నీ యొక్క స్వేచ్ఛ ఎక్కడ ముగింపబడుతుందో నీకు తెలియకపోతే ఇతరుల్ని దూషించడం మొదలు పెడతావు. ఇతరుల యొక్క స్వేచ్ఛ భగ్నమవుతుంది కదా. సో స్వేచ్ఛని మనకి పరిచయం చేయడానికి కూడా, స్వేచ్ఛ యొక్క అర్థాన్ని మనకు తెలియపరచడానికి కూడా మనకు ఒక అధికారి కావాలి. ఆమెన్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సంపూర్ణ స్వేచ్ఛ అనేటువంటిది ఎక్కడ ఉండదు. అది ప్రజాస్వామ్యంలో ఒక ఊహ, అది రాజ్యంలో ఉండనే ఉండదు. రెండవ ప్రాముఖ్యత, అధికారం క్రింద ఉండటము అన్నిటికన్నా సురక్షితమైనటువంటి స్థానము. అధికారం క్రింద ఉండటం అన్నిటికన్నా సురక్షితమైన స్థానము. ఎందుకంటే నువ్వు ఏం చేయాలో చెప్పబడుతుంది, అది చేస్తే చాలు. ఒకవేళ దానివలన తప్పైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? నువ్వా, నీ అధికారా? ఒకవేళ నువ్వే కానీ ఆ యొక్క నిర్ణయం తీసుకున్నావు అనుకో, అప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఐ యు అండర్స్టాండింగ్? సో అధికారం క్రింద ఉండటం అన్నిటికన్నా సురక్షితమైనటువంటి స్థానము. నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తే నువ్వు ఆ యొక్క జాబ్ రోల్ వరకు మాత్రమే నీ యొక్క జాబ్ రోల్ ఉంటుంది, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది దాటి ఉండదు కదా. ఒకవేళ నువ్వు హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ అనుకో, యూ డోంట్ రియలీ కేర్ అబౌట్ ద ఫైనాన్స్. If you're a finance manager, you don't really care about the human resource. The third point of importance of freedom. అధికారం యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవడానికి మూడవ స్టేట్మెంట్, అధికారము గ్రహించటమే నీ స్వేచ్ఛకి మూలం. అధికారాన్ని గ్రహించటమే నీ స్వేచ్ఛకి మూలం. డిస్కవరింగ్ యువర్ అథారిటీ ఈజ్ ద కీ టు ఫ్రీడమ్. దాని అర్థం ఏంటండి? నువ్వు ఏదైతే అన్నిటికన్నా బెస్ట్ చేయగలవో దాన్ని నీవు ఎంతవరకు మరలా తిరిగి చేయాలంటే ఇంకా ఎవరూ చెయ్యని రీతిగా నువ్వు చేయగలిగే పరిస్థితిలోకి తీసుకెళ్ళగలటమే నీవు నీ యొక్క అధికారంలో ఉండటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఐ వాంట్ టు రిపీట్ దట్ అగైన్. When you keep on doing what you do the best and keep on doing it again and again, మరలా తిరిగి చేయటం ఎప్పటి వరకు చేయాలి? నువ్వు దాంట్లో సంపూర్ణతను సాధించినంత వరకు, నువ్వు దాంట్లో పర్ఫెక్షన్ని సాధించినంత వరకు. ఎప్పుడైతే దాన్ని మరలా చేస్తావో, దట్ ఈస్ వెన్ యూ ఫ్లై హై. ఉదాహరణకి పక్షులు వాటి యొక్క అధికారములో అవి స్వేచ్ఛగా ఎగురుతాయి. కానీ వాటి యొక్క అధికారం ఎక్కడితో ఆగుతుంది? గాలి ఎక్కడ వరకైతే ఉంటుందో అక్కడ వరకు ఆగుతుంది. స్ట్రాటోస్ఫియర్ దాటి వెళ్తే ఎగరగలదా పక్షి? క్యాన్ ఇట్ ఫ్లై ఇన్ ద స్పేస్? నో. దాని అర్థం ఏంటంటే, ఒక గ్రద్ద పక్షిరాజు అది దాని అధికారంలోనే అది రాజు. అధికారాన్ని దాటి బయటికి వెళ్తే అది చనిపోతుంది. మెనీ ఆఫ్ అస్, అనేక మంది మనము అర్థం చేసుకోవాలి ఈ యొక్క పాయింట్ ఏంటంటే, మనము మన యొక్క అధికారములో ఉన్నంత వరకే మనకి స్వేచ్ఛ ఉంటుంది. మన అధికారాన్ని దాటి వెళ్తే మన యొక్క స్వేచ్ఛ పోతుంది. యు గోయింగ్ టు బికమ్ అ స్లేవ్. అందుకే అధికారమును గ్రహించటమే
నీ స్వేచ్ఛకి మూలము. 4వ అంశము, అధికారము ఒత్తిడి నుండి నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. అధికారము ఒత్తిడి నుండి నిన్ను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా చేస్తుంది? హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి మేకింగ్ మీ స్ట్రెస్ ఫ్రీ అంటే, ఉదాహరణకి నీ యొక్క పని కానీ నీకు అర్థమైతే నువ్వు దాన్ని చేస్తూ ఆనందిస్తావు, రైట్? అదే పని అర్థం కాకపోతే ఏడుస్తూ చేస్తావు, చేస్తూ ఏడుస్తావు. ఎవరికి ఆ ఒత్తిడి? చేస్తున్న వాడికి. నేను ఒక షెఫ్ అండి అని చెప్పి వెళ్ళిపోతావు. అవునా, వండే బాబు అని చెప్పి ఇంటికి వంటగదిలో పంపిస్తే ఉప్పుకి షుగర్కి తేడా తెలియకపోతే ఆ చేస్తున్న చికెన్ కర్రీ తీయగా అయిపోద్ది. చేస్తున్నప్పుడు కూడా ఉప్పుకి షుగర్కి తేడా తెలియదు, ఏమెయ్యాలరా బాబు అనుకుంటావు. అదొక ఒత్తిడి. నాకు ఇప్పటికీ కారానికి సాంబార్ పొడికి పెద్ద తేడా తెలియదు, చూడడానికి రెండు ఒకేలా అనిపిస్తాయి. అందుకే వంటగదిలోకి ఎక్కువ వెళ్ళను. గరం మసాలాకి ఇంకొక పొడికి పెద్ద తేడా తెలియదు నాకు, ఏది పడితే అది వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. దట్స్ నాట్ మై ఏరియా. తప్పదన్నప్పుడు బతకాలంటే చేస్తా, లేకపోతే దాని జోలికి వెళ్ళను. ఒక్కోసారి ఏమనుకుంటానంటే, ప్రెషర్ కుక్కర్ మనం ఫైర్ ఆపేసి వెంటనే తీసేయచ్చు అని చెప్పి టట్టని తీసేసాను ఒకసారి, బ్లాస్ట్. ఇలాంటి ఘనకార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఒత్తిడి నీ మీద ఉంటుంది. అనేక సార్లు మనకు తెలియనటువంటి ప్రాంతాల్లో మనం తలదూరుస్తూ ఉంటాం, కెలుకుతూ ఉంటాం. చెయ్యొద్దు. ఒత్తిడిని కలిగజేస్తుంది, నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా. ఆమెన్. సో యు నాట్ కొంతమంది దే నాట్ సపోజ్ టు డూ సర్టన్ థింగ్స్. మనకిక్కడ మన క్వైరు, మన ఇది అంతా ఎంత చక్కగా ఉంటుంది, అవునా? ఎందుకో తెలుసండి, మనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకోము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ మనం ఆడిషన్కి పంపిస్తాం. ఆడిషన్కి పంపించి ఆడిషన్లో కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ నింపి, అవునండి మేము దీన్ని కమిట్ అయి ఉంటాం, దీన్ని కమిట్ అయి ఉంటాం అని చెప్తే అప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్లో పెట్టి చూస్తాం. అందుకే మన యొక్క సంగీతం అంత బాగా వస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఒత్తిడికి గురి అవ్వకుండా మనల్ని కూడా ఒత్తిడికి గురి చేస్తారు. పాటలతో చంపేస్తారంటారు కదా, అది అవుతుంది. అప్పుడు మన ఆరాధన చేయడం మానేసి చెవులు మూసుకుంటాం. డు నాట్ ఎంటర్ ద ఏరియా వేర్ యూఆర్ నాట్ ఆథరైజ్డ్ న్యాచురలీ. ఆమెన్. 5వది, అధికారం లేకపోతే స్వీయ నాశనము సంభవించవచ్చు. నీ మీద అధికారం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వు ఎలా వెళ్తున్నావో తెలుస్తుందా? తెలీదు. గుడ్డిగా వెళ్ళిపోవడమే. గుడ్డిగా వెళ్ళిపోతే ఏమవుతుంది? ఒక్కొక్కసారి గుంటలో పడతాం. అనేక సార్లు మనము తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, ఎమోషనల్ డెసిషన్స్. చేసేలేదు, వద్దు. డు నాట్ టేక్ ఎనీ ఎమోషనల్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆల్వేస్ ఫాలో ద లీడర్, ద అథారిటీ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఈ యొక్క అధికారి మనకి కావాల్సినటువంటి తెలివితేటలను ఇస్తాడు, తెలియనటువంటి జ్ఞానాన్ని మనకి దయచేస్తాడు. హల్లెలూయా. సో అధికారి ఏం చేస్తాడంటే తెలివిని, జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకు? మనల్ని రక్షించడానికి. ఆమెన్. అందుకే వీ నీడ్ ఎక్స్పర్ట్ అడ్వైస్ సమ్ టైమ్స్. అధికారం లేకుండా జీవించడం అంటే నీటి బయట చేప జీవించినట్టు. నీటి బయట చేప జీవించగలదా? జీవించలేదు. జస్ట్ లైక్ హౌ అ ఫిష్ కెనాట్ లివ్ అవుట్ సైడ్ వాటర్,
యూ ఆల్సో కెనాట్ లివ్ అవుట్ సైడ్ యువర్ ఏరియా ఆఫ్ అథారిటీ. నువ్వు కూడా అధికారానికి బయట జీవించలేవు. చేప ఎలాగైతే నీటి బయట జీవించలేదో నువ్వు కూడా అధికారాన్ని బయట జీవించలేవు. అదే నీటిలో ఉంటే చేప చాలా సునాయాసంగా ఈదుతుంది, కొన్ని సముద్రాలు దాటుతూ వెళ్తుంది. అధికారంలో ఉంటే నీవు శక్తివంతుడిగా శక్తివంతురాలుగా తయారు చేయబడతావు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, 6వ పాయింట్, అధికారము రక్షణనిస్తుంది. అధికారం ఏమిస్తుంది? రక్షణనిస్తుంది. ఇది అర్థం కావాలంటే మనకి మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం తీద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనము. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును. నేను ఒకని పొమ్మంటే పోవును. ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చను. ఏమండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి నాకు. ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఫస్ట్ సర్వీస్కి వచ్చేవాళ్ళు కాకుండా యేసయ్యకి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శతాధిపతి. శతాధిపతి సైన్యంలో ఉండేటువంటి ఒక శతాధిపతి. శతాధిపతి అనగా ఎవరు? ఆయన క్రింద 100 మంది ఉంటే ఆయన శతాధిపతి అంటారు. 100 మంది సైనికులు యొక్క అధికారిని శతాధిపతి అంటారు. ఈ శతాధిపతి చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా గమనిద్దాం ఒకసారి. నేను కూడా అధికారమునకు లోబడిన, ఏమంటే నేను కూడా అధికారమునకు లోబడిన వాడనని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈయన యేసయ్యని చూస్తున్నాడు. యేసయ్యని చూస్తుంటే ఆహా, ఒక విషయం అర్థమైంది. ఆ విషయం అర్థమైనందుకు ఈయన యేసయ్య దగ్గరికి చెప్తున్నాడు, హలో బ్రదర్, నేను కూడా డిడి గారు. దాని అర్థం ఏంటి? యేసయ్య కూడా అధికారానికి లోబడుతున్నాడు. అందుకే యేసయ్య ఎవ్వరూ చేయనటువంటి పనులు చేయగలిగాడు. అయ్యో గ్యారింగ్ చర్చ్. మనం ఈ లోకంలో ఏంటంటే స్వేచ్ఛ 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 అనుకుని ఎగురుతున్నాం. అందుకు ఏమి చేయలేకపోతున్నాం. యేసయ్య కదా మనం ఆరాధించేది. మరి యేసయ్య ఎలా జీవించాడో మనం అలా జీవించగలమా? లేదంటే మనం అక్కడ కూడా స్వేచ్ఛ అనుకుంటామా? జీవించాలా? ఈ శతాధిపతికి ఒకటి అర్థమైంది, అరే ఈయనేంటి కుష్టి వాళ్ళు బాగు చేస్తున్నాడు, పాపాలు క్షమిస్తున్నాడు, మృతులను లేపుతున్నాడు, గుడ్డివాడు కళ్ళిస్తున్నాడు, అరే ఇదంతా ఎలా చేస్తున్నాడు? ఆహా, అప్పుడు చెప్తున్నాడు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను కూడా అధికారానికి లోబడేవాడినే. ఒకని రమ్మంటే వస్తుంది, ఒకని పొమ్మంటే పోతున్నాడు. యేసయ్య నువ్వు కూడా రోగాన్ని పొమ్మంటే పోతుంది. వై? బికాస్ ఆఫ్ ఒబేయింగ్ టు అథారిటీ. ఇంకా అర్థం కాలేదు కొంతమందికి. అధికారానికి లోబడితే ఎక్కడ లేని బలం వస్తుంది. హల్లెలూయా. అధికారానికి లోబడితే ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఓ మ్యాన్, ఈ యొక్క ప్రపంచం ఏమనుకుంటుందంటే అధికారానికి లోబడటం అంత బుద్ధిహీనత ఇంకోటి లేదని అనుకుంటుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, రెడీగా ఉన్నారా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద హాస్పిటల్స్, ఓకే, అన్నిటికన్నా పెద్ద హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? సిస్టర్ కరెక్ట్గా చెప్పేశారు, అమెరికాలో. ఎక్కడ ఉన్నాయి? అన్నిటికన్నా అందరికన్నా పెద్ద డాక్టర్స్ ఎక్కడున్నారు? అమెరికా. ఎందుకో తెలుసా?
అమెరికాలో ఉన్న పేషెంట్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. అందుకే కదా ఇప్పుడు లేకపోతే అతిపెద్ద డాక్టర్ ఎందుకు కావాలి? అతిపెద్ద పేషెంట్లు ఉన్నారు కనుక. అతిపెద్ద హాస్పిటల్స్ ఎందుకు కావాలి? అతిపెద్ద జబ్బు గల వాళ్ళు ఉన్నారు కనుక. హాస్పిటల్స్ వస్తే సంతోషించొద్దు. చాలా మంది హాస్పిటల్స్ వస్తే సంతోషిస్తారు. నా లేదు, తప్పది. ఎక్కువ హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో కూడా ఎక్కడ లేనన్ని హాస్పిటల్స్. ఎందుకో తెలుసా? ఎక్కడ లేనన్ని రెస్టారెంట్లు. దట్స్ ద ట్రూత్. అమెరికాలో ఎక్కడ లేనన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయో అంటే, ద మెయిన్ రీజన్ ఫర్ పేషెంట్స్ ఇన్ అమెరికా, ఇది రీసెర్చ్ బట్టి చెప్తున్నాను, నేను ఊరికనే చెప్పట్లే. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద యుఎస్, అమెరికాలో అనేక మంది జనాభా ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి భారతదేశం కూడా చాలా ఫాస్ట్గానే అందుకుంటుంది ట్రెండ్లో. మనం ఎంతో దూరంలో లేము. నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మనం కూడా నెంబర్ 1కి వెళ్ళిపోతాం. ఆల్రెడీ మన జీడిపి గ్రో అవుతుందంటే దానికి కారణం అదే. హాస్పిటల్ ఈజ్ అ మేజర్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రీస్. వీఆర్ గ్రోయింగ్ ఇన్ ద రాంగ్ వే. యూట్యూబ్ కూడా చూస్తే ఇది కూడా కట్ చేస్తాడు, చూసుకోండి. యా, దిస్ ఇస్ ద ట్రూత్. దే డోంట్ వాంట్ ద ట్రూత్ టు కమ్ అవుట్. ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు అమెరికాలో అనేక మంది అంటే, America is one of the countries which got early independence. అమెరికాలో రాజ్యము పరిపాలన అంటే తెలీదు. అమెరికాలో అందరూ సంపూర్ణ స్వేచ్ఛలోనే జీవించాలనుకుంటారు. అంటే వాడికి వాడే బాసు. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు గృహ కూడికలు అవుతున్నాయి, మీరు అందరూ వచ్చి కూర్చుంటున్నారు. నేను చక్క బైబిల్ పట్టుకొని వస్తాను. మీరు ఏం చేస్తారు? వెంటనే నన్ను చూసి టక్మని నిలబడతారు, ప్రైజ్ లార్డ్ అండి అని చెప్తారు. ఎందుకు? నేనుండే స్థానమునకు మీరు గౌరవిస్తున్నారు, అధికారానికి గౌరవిస్తున్నారు. అదే అమెరికాలో అనుకోండి, కారు మీద కాలు వేసుకొని చూస్తాడు నన్ను. ఎవడా నువ్వు? ఏదో చెప్పేసి వెళ్ళిపో, నీ పని నువ్వు చూసుకెళ్ళిపో. ఎవరెవరైతే అమెరికా 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 అని ఏడుస్తున్నారో, నిజం చెప్తున్నానండి, ఒకసారి వెళ్తుంది, సరదా తీరుతుంది, వెళ్ళరండి విజిట్కి. ద హైయెస్ట్ incests, the highest crimes is happening in the country where there is no importance for authority. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దగ్గర నుంచి అర్థం చేసుకోండి. ఈ ఒక శతాధిపతి అంటాడు, అయ్యా నేను కూడా అధికారం కింద ఉండేవాడిని. 100 మంది ఈయన కింద ఉన్నారు, కానీ ఈయన ఇంకొకటి కింద ఉన్నాడు. అందుకే ఆ 100 మంది ఈయన చెప్తాను ఆ మాట వింటున్నారు. ఐ అండర్స్టాండింగ్? అధికారము ఇవ్వబడుతుంది, సృష్టించుకోలేము. మళ్ళీ చెప్తున్నా, అధికారము ఇవ్వబడుతుంది. అంటే ఒక అధికారే నీకు ఇవ్వగలడు, నీ అంతటి నువ్వు సృష్టించుకోలేవు. అమెరికాలో ఎందుకు అంత భయంకరమైన పరిస్థితి అంటే, వారికి ఎప్పుడు పెయిన్ అండ్ యాగనీ, ఎంతసేపు బాధ, నొప్పి. ఎందుకంటే వారు అధికారం క్రింద ఉండడానికి ఇష్టపడరు. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను కూడా అంటున్నాడు, నేను కూడా అధికారం క్రింద ఉండే మనిషిని. యేసయ్యను మనం ఒకసారి గమనిస్తే, యేసయ్య తనంతట తాను రాలే భూలోకానికి.
ఆయన మాటల్లో మనం గమనిస్తాం. నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను. ఐ అండర్స్టాండింగ్? నా తండ్రి పంపించాడు, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాను, నా తండ్రి ఏదైతే చేస్తున్నాడో నేను అదే చేస్తున్నాను, నా తండ్రి చెప్పాడు కనుక నేను చేస్తున్నాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? నాకు చేయాలనిపిస్తుంది అందుకే చేస్తున్నాను, నాకు నచ్చలేదు అందుకే వదిలేశాను. దట్ ఈస్ ద రీజన్ వై దేర్ ఇస్ నో రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్. అందుకే చెప్తున్నాను, నీకు నచ్చుతుంది కదా అని చేయొద్దు. కష్టమైన అధికారం క్రింద ఉంటే ఎందుకు కష్టపెడతాడు అనుకుంటే అని మీరు ఆలోచిస్తే, ఆ యొక్క కష్టం ద్వారా ఒక ఫలం వస్తుంది. ఆ ఫలాన్ని, ఆ గుణాన్ని నీలో నుండి ఆయన పుట్టించాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ అధికారము, నీ శక్తి నీ నుండి రాదు. నీవు ఏ అధికారానికైతే లోబడతావో ఆ అధికారమే నీకు ఇస్తుంది. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను ఈ వచనం చూపించి. 10వ వచనం చూడండి, నెక్స్ట్ వర్స్. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, యేసు ఈ మాట విని ఏమయ్యాడైనా? ఎందుకు ఆశ్చర్యపడ్డాడో చూద్దాం. యేసయ్య ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, యేసయ్య వెంట ఎవరు వస్తున్నారు? మనందరూ తెలుసు, శిశువులే. వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ యొక్క స్టేట్మెంట్ని. యేసయ్యతో పాటు తన శిష్యులు ఉన్నారు. అయినా సరే ఆ శిష్యుల్లో కూడా ఈ శతాధిపతిలో ఉండేటువంటి విశ్వాసం కనబడలేదంట. ఆ గొప్ప విశ్వాసము మతంలో కనబడదు, రాజ్యంలో మాత్రమే కనబడుతుంది. ఎందుకో తెలుసా? మతం ఏం చెప్తుందంటే, నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయి, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, లాస్ట్కి దేవా నన్ను క్షమించని అడుగు, నీ పాపాలని క్షమించబడతాయి అంటాడు. కానీ రాజ్యంలో అలా కుదరదు. నువ్వు ఇలా చేయి, దీవింపబడతామంటాడు. నువ్వు అలాగే చేయాలి. నువ్వు ఈ పని చేయి, నీకు ఆశీర్వాదం వస్తుంది అంటాడు. నువ్వు అలాగే చేయాలి. విధేయత రాజ్యంలోనే కనబడుతుంది. మతములో ఇష్టానుసారత కనబడుతుంది. ఇష్టం వచ్చినట్టు జీవించటం, యాజ్ యు లైక్, యాజ్ యు వాంట్. ఒక ఉదాహరణ చూపిస్తా. మన ఆరాధన 10 గంటలకని చెప్తాం, వెళ్దాంలే, మన ఆరాధనే, మన పాస్టర్ గారే, మన కుర్చీలే, అంతా మందే, వెళ్దాంలే. కుదరదు. మీకు అర్థం కావట్లే. ఎన్నోసార్లు చెప్తాను, రండి టైం. కుదరదు, లేకపోతే కుదరదు. మీరు మతం అనే లోకంలో ఉంటున్నారు కనుక వెళ్దాంలే అనుకుంటున్నారు. నేను పనిచేసేది మతంలో కాదు, రాజ్యంలో. మీరు 10 గంటలకు వస్తున్నారు కదా, నాతో పాటు ఈ సంఘంలో పనిచేసే వాళ్ళు ఏ టైంకి వస్తున్నారో తెలుసా? 5:30కి ఉదయం. ఏ టైం కండి? 5:30 in the morning on a Sunday. That is called sacrifice. That is called obedience.
వాళ్ళు ఇక్కడ 5:30కు ఉండాలంటే వాళ్ళు ఏ టైంకి లేవాలి, వాళ్ళు ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి తినాలి? ముందు రోజు. It takes something else to be in a kingdom. అదే మనుషులు, అదే ప్రపంచంలో ఉంటున్నాం, కానీ వేరే లోకాల్లో జీవిస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ద హైయెస్ట్ ఫెయిత్. ఆశ్చర్యపడిపోయాడు యేసయ్య. అరే మీరు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారా నాతో, మీకు అర్థం కాని విషయం ఈయనకి అర్థమైందిరా. ఒక్క సెకండ్లో పసిగట్టేశాడు నన్ను. మిమ్మల్ని ఏమో ప్రార్థన చేయండి లేపాలి. ఈయనేంటి ఇంత విశ్వాసం ఏంటి ఈయనకి? ఒక్క మాట సెలవు ఇవ్వయ్యా, నా కుమారుడు బాగుపడిపోతాడు, నువ్వు ఇంటికి కూడా రానవసరం లేదు అంటున్నాడు ఈయన. That is what is called as authority. Hallelujah. అధికారం అర్థం కావాలి మనకి, అధికారం అర్థం కావాలి. నేను చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో జీవించొద్దు. ప్రజాస్వామ్యము నీ కొరకు కాదు. ప్రజాస్వామ్యము మనిషి కనిపెట్టినటువంటిది. ఇట్స్ హై మెయింటెనెన్స్. డూ యు నో ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా? తెలుసా మీకు? ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ఇండియా ఇస్ పాలిటిక్స్. High maintenance. High maintenance. The biggest business. I'm telling you, man, get rid of that stuff. ఆ యొక్క చెత్తని మీ మైండ్ నుండి తీసేయాలి. స్టార్ట్ గోయింగ్ ఆఫ్టర్ గాడ్. దేవుడు మీకు సహజంగా ఇస్తాడు, సహజంగా ఏర్పాటు చేసేటువంటివి ఇస్తాడు. యేసు ప్రభుని చూస్తే తన యొక్క అధికారిని చూసినట్టు అనిపించింది ఈ శతాధిపతికి. ఈరోజు నిన్ను చూస్తే ఎవరిని చూస్తున్నట్టు అనిపిస్తుంది? Are you like the same human being that is found everywhere on earth? ప్రపంచంలో అందరూ ఉన్నట్టే ఉంటున్నావా? ఏమి తేడా లేదా? అయితే నువ్వు రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వ్యక్తివే. Stand firm in your faith, man. God wants you to stand firm. That's when God can work through you. God can work through you. Hallelujah. అధికారం మన క్షేమాభివృద్ధికి. మీ జీవితంలో ఇంకా నేను ఈ యొక్క అధికారం అనేటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తుంటుంటే you're going to understand, నేను దీవింపబడ్డానికి కూడా నేను ఇప్పటికీ కూడా ఒక అధికారి క్రిందనే ఉన్నాను. భౌతికంగా భూమిలో. ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ గాడ్స్ అథారిటీ. దేవుని యొక్క అధికారం క్రింద కూడా ఉన్నాను, కానీ భౌతికంగా కూడా ఒక మనిషి యొక్క అధికారం క్రిందనే ఉన్నాను. ఇప్పటికీ ఆయన గౌరవిస్తాను. ఎంత ఎత్తెదిగినా పరిచర్యలో ఆయన కన్నా ఎక్కువ పరిచర్య చేస్తున్నాను. ఆయన ఇప్పటికి కూడా ఆయన మాటే వింటాను. దట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్, సబ్మిషన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యు నీడ్ టు హ్యావ్. ఈ వర్తమానంలో నేను మీకు యేసయ్య ఎవరికి విధేయత చూపించాడో కూడా నేను మీకు చూపిస్తా. భౌతికంగా తండ్రి యొక్క విధేయతే కాకుండా భౌతికంగా భూలోకంలో యేసయ్య కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారిని మీకు పరిచయం చేస్తా. ఇట్స్ ఓపెన్ ఇన్ ద బైబుల్. చదవలేదు మీరంతే, చూపిస్తా. యేసయ్య ఒక ఆయనకు అప్పచెప్పాడు లెక్క. ఎవర్రా ఆయన? చూపిస్తా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అధికారానికి లోబడు, దీవింపబడతావు. అధికారం క్రిందన ఉండు, సురక్షితంగా ఉంటావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నీవిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఆహారమును బట్టి దేవా, మేము అర్థం చేసుకొని దేవా, దీనికి తగినటువంటి మార్పులనైనా మా జీవితంలో చేసుకోవడానికి దేవా మేము ముందుకు అడిగేస్తున్నామయ్యా.
దేవా ఈ యొక్క వాక్యంను మేము అర్థం చేసుకొని దేవా మా యొక్క జీవితాన్ని ప్రభువా దీనికి తగ్గట్టు మమ్మల్ని మేము మార్చుకోవడానికి సహాయం చేయము. దేవా మా యొక్క మనసులను బాగుపరచుము, స్వస్థపరచుము. దేవా ఏమాత్రమైనా ఒత్తిడికి బానిస అవ్వకుండా దేవా నీ యొక్క దయాకిరీటంలో మేము కూడా నీ రాజ్యంలో పాలు భాగస్థులై నీతో పాటు నడవడానికి సహాయం చేయమయ్యా. యేసురాజా, ఈ ఉదయకాలంనైనా మేమందరం ఇలాగ మందిరంలో కూడి నిన్ను ఆరాధిస్తుంటుండగా నీ యొక్క వాక్యము వెదజల్లుతుంటుండగా దేవా నీవు దీవించమని కోరుతున్నాం. ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ఉండండి దేవా, వారిని రక్షించండి, నీ యొక్క కృపలో వారిని నడిపించుమయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.